తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల సందడి మొదలైపోయింది. తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అవకాశం కోసం పోటీ చేసే ఆశావాహులు సైతం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఇప్పటికే తమ గ్రామాలకు చేరుకొని అక్కడే మకాం వేసి ఓటర్లను ప్రలోభపెట్టడం మొదలుపెట్టేశారు. గ్రామాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమవుతున్నారు. కొంతమంది ఒకడుగు ముందుకేసి ఏకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. తమను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక అప్డేట్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయగా ఇప్పటికే నివేదిక సిద్ధమైందంటున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారని, ఆయన రాగానే దీనికి సంబంధించిన ఆమోదం తెలుపుతారని వివరించారు. సీఎం రేవంత్ వచ్చాక పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కూడా తెలిపారు. మంత్రి ప్రకటనతో ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. అన్నీ ఓకే అయితే వచ్చే నెల చివరి వారంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలుగా పోటీ చేసేవారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% చేయాల్సి ఉంది. ఆ స్థాయిలో చేసే మొత్తం రిజర్వేషన్లు 68%కి చేరుతున్నాయి. ఒకవేళ అంత కాకపోయినా కనీసం 33% పెంచినా 50% లిమిట్ దాటుతుంది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎక్కడా కూడా కోత పెట్టేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% దాటవద్దు. కాకపోతే హైకోర్టు ఉత్తర్వులతోనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నందున కోర్టులు అడ్డుకోవని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కోర్టుల నుంచి స్టే వస్తే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఎన్నికల నిర్వహణ ముందుకు సాగదు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేషన్ కమిషన్ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేశాక కేంద్రానికి పంపాలని ఆలోచన చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం తరపున ఇవ్వలేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తుంది. ఏదేమైనా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో తమ ఉనికి చాటుకోవాలని బీఆర్ఎస్ మరోసారి గట్టిపట్టు సాధించాలని అధికార పార్టీ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో. ఈ విషయంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.